రండి మంత్రి గారు. అధ్యక్ష, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిందే 14-19లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, కాపు అధ్యక్ష ఆ రోజు ఈ రోజు కాపులకు న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు అనే విషయం స్వయాన మరి త్రిమూర్తులు గారు సీనియర్ నాయకులు ఆనాడు తెలుగుదేశం అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారు కాపులకు న్యాయం చేశారు అన్న విషయం కూడా చెప్పారు. అధ్యక్ష, మేము ఏం చేశామో అని అడిగారు. కొంచెం మీరు చైర్ని గౌరవించాలి. నేను అన్నిసార్లు పిలుస్తుంటే నా ఇంక కూడా చూడకపోతే ఇంకా మీరేంటి? అధ్యక్ష చెప్పండి. అధ్యక్ష, మీరు సభ్యుడు అడిగిందని సమాధానం చెప్పండి. అధ్యక్ష, మరి సభ్యులు అడిగినట్లు మరి విదేశీ విద్య గురించి అడిగారు. అధ్యక్ష, గతంలో కూడా సుమారుగా మనము 1585 మందికి విదేశీ విద్య అందజేశాం. మరి గత ప్రభుత్వంలో 81 మందికి మాత్రమే విదేశీ అందజేశారు. మళ్ళీ కూడా ఇప్పుడు 330 మందికి విదేశీ విద్య ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా సుమారుగా 330 మందికి కూడా చెల్లించాము. అధ్యక్ష, మరి ఈ 19 మరి 24-25లో మరి ఎంత బడ్జెట్ కేటాయించారు కాపులకు అన్న విషయం కూడా అడిగారు. అధ్యక్ష, మరి 4442 కోట్లు 24-25లో ఖర్చు పెట్టాం. అధ్యక్ష, 25-26 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా అన్ని అంటే 5571 కోట్లు కేటాయించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, విద్యకు ప్రాధాన్యత ఇస్తూ మరి విదేశీ విద్య గురించి కూడా అడిగారు. మరి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలన్న ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనలో ఉన్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఇంకా కాపు భవనాలు గతంలో ఆగిపోయాయి. అధ్యక్ష, ఆ కాపు భవన్లు కూడా అంటే 14-19లో కాపు భవన్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి దానిని మళ్ళీ కూడా మేము పూర్తి చేస్తాం. ఆల్రెడీ 2 బిల్డింగ్లు పూర్తి చేసాం. మళ్ళీ కూడా వాళ్ళు గాలికి వదిలేశారు. మళ్ళీ దాన్ని కూడా మేము పూర్తి చేస్తున్నాం. అధ్యక్ష, అనే విషయం కూడా తెలియజేస్తూ మరి గతంలో మరి కాపులకు గత ప్రభుత్వంలో సంవత్సరానికి 3,508 కోట్ల నిధులు మాత్రమే కేటాయించారు సంవత్సరానికి. మేము ఇప్పుడు 5,000-17,000 కోట్లు కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ కాపుల అభివృద్ధి కోసం ఎల్లవేళలా కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, క్వశ్చన్ నెంబర్ 14367 పొంగూరు నారాయణ గారు, మున్సిపల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి లేదండి, రెండవ ప్రశ్నకి ఉత్పన్నం కాదు. హనుమంతరావు గారు, మురుగుడు హనుమంతరావు గారు. అధ్యక్ష, మంగళగిరి పట్టణంలో స్లాటరింగ్ హౌస్ చాలా పురాతనమైనటువంటి స్లాటరింగ్ హౌస్ ఉంది. ఇది డైలీ మరి అక్కడ జరిగేటటువంటి స్లాటరింగ్ మోడరేషన్ పద్ధతుల్లో ఆధునీకరణ చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. అధ్యక్ష, కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి వేస్ట్ వ్యర్థాలన్నీ కూడా డ్రైన్ ద్వారా బయటకు వచ్చి విపరీతమైనటువంటి వాసన రావటం, దుర్గంధమైనటువంటి వెదజల్లటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది గతంలో ఈ యొక్క డ్రైను పట్టణం పెరక్క ముందు నుంచి పాత డ్రైన్ అది. ఆ డ్రైను ఇవాళ పట్టణం పెరిగిపోయి ఇళ్ల మధ్యగా వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అక్కడ ప్రజలంతా కూడా ఈ రకమైనటువంటి బ్లడ్ కూడా ఆ డ్రైన్ నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. స్లాటరింగ్ హౌస్ కనుక దీన్ని మార్పు చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ప్రజారోగ్యం దెబ్బతింటుంది, దోమల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే దానికి ఒక విధానం లేదు. కారణం ఏంటంటే ఒక ఆక్షన్ వేసి ఆక్షన్ ద్వారా ఎవరైనా ఒకళ్ళకి ఏర్పాటు ఇచ్చేట్టయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ స్లాటరింగ్ చేసుకునేటటువంటి వాళ్ళని బాధ్యతగా కార్పొరేషన్ కూడా వాళ్ళని మీద అజమాయిషీ తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ఎవరికి వాళ్ళు మరి స్లాటరింగ్ చేసుకొని వెళ్ళిపోయేటైతే ఎక్కడిదక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అది కనుక మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా కొంత మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నా. చాలా అవసరం కూడా అది. అధ్యక్ష, అక్కడ డ్రైన్స్ విషయంలో ఈ మధ్య రీసెంట్గా
97 మీటర్ల డ్రైన్ 18 లక్షలతో కట్టారు. అంతేకాకుండా గౌరవనీయ శాసనసభ్యులు లోకేష్ గారు మరొక 590 మీటర్ల లెంత్లో 1,03,00,000తో డ్రైన్ కట్టమని